ఓకే డాక్టర్. అంటే మీరన్నట్టు హ్యూమన్ టు హ్యూమన్ వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు కాబట్టి, అంటే మరి హ్యూమన్ ఇప్పుడు కరెక్ట్. విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ విషయంలో ఏమైనా జాగ్రత్తలు ఉండాలా? ఒకవేళ మనం ఇదివరకు కరోనా వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లలో అట్లా చేశాము. అలాంటిది అంటే స్ప్రెడ్ కాకపోయినా ఒకవేళ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? దాంట్లో కూడా ఏదో మీరు రకరకాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి. అవును. అవును. ఈ హంటా వైరస్ విషయంలో అయితే అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే కోవిడ్-19 మనకు రెస్పిరేటరీ బోర్న్ వైరస్ అన్నమాట. మనం దగ్గినప్పుడు, తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అయితూ ఉంటుంది. అదే హంటా వైరస్ అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ సింప్టమ్స్ ఉండే పాజిటివ్ వచ్చిన రోగితో దగ్గరగా ఉన్న పేషెంట్స్ కానీ, దగ్గరగా ఉన్న నార్మల్ ప్రజలకు మాత్రమే అలా సంక్రమించే ఛాన్సెస్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఇన్ఫెక్ట్ అయిన తర్వాత నుంచి లక్షణాలు మనకు కనిపించే టైం వరకు ఆల్మోస్ట్ 6-8 వీక్స్ ఉంటుంది. సో 6-8 వీక్స్ లో ఈ వైరస్ లోపల రెప్లికేట్ అయితూనే ఉంటుంది. సో మనం క్వారంటైన్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. పేషెంట్ ని ఆ లక్షణాలతో లోపలికి అంటే మన దేశంలోకి వచ్చే వాళ్ళని క్వారంటైన్ చేయడం అనేది కూడా చాలా కష్టం అవుతుంది. ఓకే. సో ఎవరికైతే క్లోజ్ కాంటాక్ట్ ఉంటుందో వాళ్ళు తనకు తానుగా చెప్పి క్వారంటైన్ అయితేనే మనం చేయగలుగుతాము. లేదంటే 6-8 వీక్స్ అంటే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుందన్నమాట. కోవిడ్ లక్షణాల్లాగా మనం ఒక వారం రోజులు క్వారంటైన్ చేసి మళ్ళీ బయటకు వదిలిపెట్టడం అలాంటిది ఈ వైరస్ ఇన్ఫెక్షన్‌లో చేయలేము. ఓకే. జనరల్‌గా ఎట్లాంటి లక్షణాలు ఉంటాయండి యాంటా వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో? కరెక్ట్. యాంటా వైరస్ లో మనం మేజర్ గా చెప్పుకోవాలి అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్సే ఎక్కువ ఉంటాయి. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే నార్మల్ కోల్డ్ లో ఉండే సిమ్టమ్స్. మనకు జలుబు చేసినప్పుడు ఏమవుతుంది? తలనొప్పి వస్తుంది, జలుబు వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. దాంతో పాటు జ్వరము, మైల్డ్ స్టమక్ పెయిన్ ఉంటుంది. ఈ ఈ డిసీజ్ లో కొందరికి గ్రాస్ గా మనము డివైడ్ చేయాలి అంటే 2 రకాల స్ట్రెయిన్స్. నార్త్ అమెరికన్, సెంట్రల్ అమెరికన్ స్ట్రెయిన్ ఒకటి, మన ఏషియాలో కామన్ గా ఉండే స్ట్రెయిన్. నార్త్ సెంట్రల్ అమెరికన్ స్ట్రెయిన్ లో వచ్చే ఈ యాండిస్ వైరస్ లో వచ్చే సిమ్టమ్స్ మనం గ్రాస్ గా హంటా వైరస్ కార్డియోపల్మనరీ సిండ్రోమ్ అనేది వస్తుంది అండి. వీళ్ళల్లో మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 40-50% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో వాళ్ళలో మోర్టాలిటీ రేటు 50% ఉంటుంది. అంటే 100 మందిలో ఈ ఇన్ఫెక్షన్ సంక్రమించిన 100 మందిలో 50 మంది డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండో స్ట్రెయిన్ రెండో స్ట్రెయిన్ మన ఏషియన్ స్ట్రెయిన్. దాంట్లో మేజర్ గా అంటే పేషెంట్స్ కి లక్షణాలు వచ్చి హెమరేజిక్ ఫీవర్ అనేది ఉంటుంది. అంటే జ్వరంతో పాటు బాడీ పెయిన్స్, చర్మం మీద మచ్చలు, బ్లీడింగ్ డిజార్డర్స్. అంటే హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ అన్నమాట. అంటే రీనల్ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్ కూడా ఈ పేషెంట్స్ లో ఉంటుంది. వీళ్ళల్లో 30% వరకు మనకు మోర్టాలిటీ ఉంటుంది. డాక్టర్ గారు మన దగ్గర మరి ఇప్పటివరకు రాలేదు, ఎవరికి ఎఫెక్ట్ కాలేదు. అంటే ఒకవేళ ఎవరికైనా ఎఫెక్ట్ అయితే ఇక్కడ చేయడానికంటే చికిత్స అనేది ఉందా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ? ట్రీట్మెంట్ అంటే ఇవ్వగలుగుతామా మనము? మంచి క్వశ్చన్ అండి. దీనికైతే డైరెక్ట్ మనకు మిగతా యాంటీవైరస్ కి అంటే హెపటైటిస్ కి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉన్నట్లు, హెచ్ఐవికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉన్నట్లు ఈ ఈ వైరస్ కి అయితే డైరెక్ట్ ట్రీట్మెంట్, మెడికేషన్ అనేది ఏం లేదండి. దీన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాము. సో సిమ్టమ్స్ ఏముంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాం. ఆయాసం ఉంది, లేదు ఆక్సిజన్ తక్కువ అవుతుంది అంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వడము. కొందరికి ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము. ఆ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చినప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందించడము. కార్డియాక్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బీపీ పడిపోయేప్పుడు బీపీ పెంచడానికి మందులు ఇచ్చి మనం సిమ్టమాటిక్ థెరపీ మాత్రమే చేయడం జరుగుతుంది అండి దీనికి.